అక్రమార్కుల గుట్టు రట్టయింది. అరుదైన విష సర్పాలు తాబేళ్లను అక్రమంగా తరలించేస్తున్న కేటుగాళ్ల ఆట కట్టించారు పోలీసులు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకాక్ నుంచి భారతదేశానికి అరుదైన విష సర్పాలు తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు ముంబైకి చెందిన షేక్ నిజాముద్దీన్, షేక్ అల్తాఫ్ అలీగా గుర్తించారు అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిందితులిద్దరూ అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు వారి లగేజ్ ని చెక్ చేశారు. అందులో 28 రెడ్ టేబుల్ బ్యాంబూ పిట్ వైపర్లు, 3 స్పైడర్ టైల్డ్ హర్నాడ్ వైపర్లు, 6 తాబేళ్లను గుర్తించారు. సర్పాలు తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో అరుదైన పాములు తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాటిని సీజ్ చేశారు. అరుదైన సర్పాలను థాయిలాండ్ నుంచి తీసుకొచ్చినట్టుగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితమే ఇలాంటి సర్పాలను భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ లోనూ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. థాయిలాండ్ నుంచి వస్తున్న ప్రయాణికుల్లో వారం రోజుల్లోనే ఇద్దరు వ్యక్తుల నుంచి అరుదైన పాములను స్వాధీనం చేసుకున్నారు. ఆగ్నేయ ఆసియా ఎయిర్ ఇండియా మధ్య స్మగ్లింగ్ నెట్వర్క్ నడుస్తున్నట్టుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ముంబై కస్టమ్స్ అధికారులు ఆపరేషన్ చేపట్టి దాని ద్వారానే అరుదైన జాతులకు చెందిన ప్రాణులను సీజ్ చేస్తున్నారు. కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. విష సర్పాల అక్రమ రవాణా వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపై కూపీ లాగుతున్నారు.